హాయ్ టు ఆల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించి డానియల్ సెల్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డానియల్ సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ డానియల్ సెల్తో పాటు ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి, ఫారడేస్ లాస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం కూడా ఈరోజు నేను డిస్కస్ చేయబోతాను. మరి డానియల్ సెల్ అంటే డానియల్ సెల్. సో మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నట్టు సెల్ అంటే ఏంటండి, బ్యాటరీ. సో బ్యాటరీని మనము సెల్ అని అంటాం. మరి ఈ సెల్స్ 2 టైప్స్ అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. ప్రైమరీ సెల్స్, సెకండరీ సెల్స్, ఆర్ ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్. ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఏంటి, నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్. నాన్ రీఛార్జబుల్ అంటే వాటిని రీయూజ్ చేయలేం. ఒకసారి యూజ్ చేసి తర్వాత వాటిని మళ్ళీ రీయూజ్ చేయలేం, వాటిని పడేయాల్సి వస్తుంది. అదే సెకండరీ బ్యాటరీస్ ఏంటంటే ఒకసారి యూజ్ చేసి మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసి రీయూజ్ చేయొచ్చు అనమాట. అలాంటి వాటిని సెకండరీ బ్యాటరీస్ అంటారు. మరి ప్రైమరీ బ్యాటరీస్కి మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. వాచెస్లో, క్లాక్ వాచెస్లో కానీ, టీవీ రిమోట్స్లో కానీ ఇలాంటి వాటిల్లో యూజ్ చేసే బ్యాటరీస్ అన్ని ప్రైమరీ బ్యాటరీస్, ఎందుకంటే ఒకసారి యూజ్ చేసేసి పడేస్తుంటాం కాబట్టి. అదే సెకండరీ బ్యాటరీస్కి ఎగ్జాంపుల్గా మనము ఏం చెప్పామండి, మన మొబైల్స్లో యూజ్ చేసే బ్యాటరీ, రీఛార్జబుల్ బ్యాటరీస్ అన్నీ, కంప్యూటర్ బ్యాటరీస్ కానీ ఇవన్నీ కూడా రీయూజ్ చేస్తాం కాబట్టి వీటిని సెకండరీ బ్యాటరీస్ కింద మనం చెప్తామన్నమాట. సో ఇక్కడ డానియల్ సెల్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ డానియల్ సెల్ గురించి ఎందుకు చెప్పండి అంటున్నారంటే, ఎందుకు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు అయిందంటే, దిస్ ఈజ్ ఏ సెకండరీ బ్యాటరీ. అంటే దీన్ని రీఛార్జ్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఒకసారి వాడి పడేసేటివి వల్ల స్క్రాప్ ఎక్కువ అవుతుంటుంది. సో స్క్రాప్ను తగ్గించే ప్రాసెస్లో, ఎకో ఫ్రెండ్లీని తెచ్చే ప్రాసెస్లో రీయూజ్ చేసే బ్యాటరీని ఇన్వెంట్ చేయడం వలన ఈ స్క్రాప్ తగ్గిపోతుంది, ఎకో ఫ్రెండ్లీ మనకు అచీవ్ చేయొచ్చు అనమాట. సరే, డానియల్ సెల్ సెకండరీ సెల్ అని మనకు ఇప్పుడు అర్థమైంది. మరి డానియల్ సెల్ గురించి ఒక్కసారి మనం బ్యాక్ వెళ్తే, ఇది కూడా ఎలా పనిచేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి ఫ్రమ్ కెమికల్ రియాక్షన్స్. సో మనకు తెలుసు, కెమికల్ ఎనర్జీని ఆర్ కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే, ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే అలాంటి వాటిని మనం ఏమంటామండి, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటాం. ఎలక్ట్రోకెమికల్ సెల్. సో కెమికల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయితే, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతాయి. అలాంటి సెల్స్ని మనం ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటాము. సో ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ రివర్సిబుల్ ఉండొచ్చు, ఇర్రివర్సిబుల్ ఉండొచ్చు. వీటిని మనం ఏమంటామంటే గాల్వానిక్ సెల్స్ ఆర్ వోల్టాయిక్ సెల్. అంటే ఈ రెండు పేర్లు ఎందుకు చెప్తున్నామంటే, వీళ్ళిద్దరు కూడా సైంటిస్టులు అనమాట. గాల్వానిక్ అయినా సరే, వోల్టా అయినా సరే, వీళ్ళిద్దరు కూడా ఇద్దరు సైంటిస్టులు కలిసి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేయాలి అని దాని మీద రీసెర్చ్ చేసి సక్సెస్ అయ్యారు. కాబట్టి వాళ్ళ పేర్ల మీదనే ఈ సెల్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సెల్స్ వాళ్ళ పేరు మీదనే నేమ్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని గాల్వానిక్ సెల్ లేదా వోల్టాయిక్ సెల్ అంటారు. అంటే ఏంటి, కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేటువంటి సెల్స్ని ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటారు. ఆ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ని గాల్వానిక్ సెల్ లేదా వోల్టాయిక్ సెల్ అంటారు. ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఎలా ఉండొచ్చు, 2 టైప్స్లో ఉండొచ్చు. ప్రైమరీ బ్యాటరీస్ లాగా, సెకండరీ బ్యాటరీస్ లాగా. అంటే రివర్సిబుల్ ఉండొచ్చు, నాన్ రివర్సిబుల్ ఉండొచ్చు. మరి రివర్సిబుల్లో చూస్తే, రివర్సిబుల్కు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, రివర్సిబుల్ అంటే రీఛార్జబుల్ వాటికి ఎగ్జాంపుల్. అంటే రివర్సిబుల్ అంటే ఇవి ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ని రివర్స్ చేసి మళ్ళీ దాన్ని ఆ బ్యాటరీని రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలా చేయడం అనమాట. అట్లా రివర్సిబుల్ చేసి రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకునే ఈ బ్యాటరీకి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మనం డానియల్ సెల్ చెప్తామన్నమాట.
డానియల్ సెల్ చెప్తాం. ఈ డానియల్ సెల్ గురించి ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ రివర్సిబుల్ ప్రాసెస్ ఇదని చెప్తున్నాం కదా, మరి ఎలా ఇది సెకండరీ టైపు, ఈ గాల్వానిక్ సెల్లో సెకండరీ టైప్ అని చెప్తున్నాం కదా, సెకండరీ బ్యాటరీ అని చెప్పేసి, మరి ఏం జరుగుతుంది ఆ సెల్లో? గాల్వానిక్ సెల్లో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది అని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఏదైనా ఒక ఇదంతా ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనుకుందాం. ఆక్వస్ సొల్యూషన్ తీసుకున్న ఎలక్ట్రోలైట్, అది సాల్ట్ అయినా అయి ఉండొచ్చు, యాసిడ్ అయినా ఉండొచ్చు, బేస్ అయినా ఉండొచ్చు. ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకున్నాం. ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో 2 డిస్సిమిలర్ మెటల్ ప్లేట్స్ని నేను ప్లేస్ చేసిన. సేమ్ సొల్యూషన్, ఒకటే సొల్యూషన్లో ఇదొక మెటల్ ప్లేటు, ఇదొక మెటల్ ప్లేటు, రెండు కూడా డిఫరెంట్ మెటల్స్ నేను ప్లేస్ చేయడం వలన కొంతసేపటికి ఇది ఏం జరుగుతుందంటే ఇదంతా కూడా ఈ సిస్టమ్ అంతా కూడా ఒక ఎలక్ట్రిసిటీ సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడొక మెటల్ 2 మెటల్స్ ఉండడం వలన ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క పొటెన్షియల్ ఉంటుంది, ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. సో ఎనర్జీని మనం పొటెన్షియల్ అంటాం. సో ఈ మెటల్కి ఒక పొటెన్షియల్, ఈ మెటల్కి ఒక పొటెన్షియల్, డిఫరెంట్ పొటెన్షియల్ ఉండడం వలన ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వలన ఇదొక పొటెన్షియల్, ఇదొక పొటెన్షియల్, 2 పొటెన్షియల్ డిఫరెన్స్ వలన దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఎగ్జైట్ అవ్వడం, మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఎగ్జైట్ అయ్యి మూవ్ అవ్వడం వలన ఎలక్ట్రిసిటీ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అదే కదండి మనం చెప్పేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రిసిటీ అని చెప్తాం కదా. మరి ఏం జరుగుతుంది అంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్లు ఉండడం వలన ఒక ప్లేట్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, ఇంకొక ప్లేట్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది అనేది ఈ సైంటిస్టులు గమనించారనమాట. అంటే డిఫరెంట్ ప్లేట్స్ని ప్లేస్ చేయడం వల్ల ఒకే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఆ సొల్యూషన్ అనేది కూడా అంతా హీట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది అని గమనించారు. ఆ గమనించే ప్రాసెస్లో ఒక ప్లేట్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, ఒక ప్లేట్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది అని చెప్పారు. మరి ఆక్సిడేషన్ అంటే ఏంటండి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అంటాం. అంటే ఈ ప్లేట్ అనేది ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంటుంది. రిడక్షన్ అంటే ఏంటండి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం అనమాట. అంటే ఈ ప్లేట్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది. ఈ ప్లేట్ దగ్గర లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ ఈ ప్లేట్ దగ్గర గెయిన్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ అని మనం చెప్తుంటాం అనమాట. అంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఒక ఎలక్ట్రిసిటీ సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ రెండు కూడా స్పాంటేనియస్గా జరుగుతున్నాయి, ఆక్సిడేషన్ అయినా రిడక్షన్ అయినా. స్పాంటేనియస్ అంటే ఏంటండి? స్పాంటేనియస్ అంటే వితౌట్ అవర్ ఎక్స్టర్నల్ ఫోర్స్, మన ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వకుండా వాటంతట అవే సెల్ఫ్గా దాంట్లోనే యాక్షన్ జరుగుతూ ఉంటే అలాంటి వాటిని స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటాం అనమాట. లైక్ ఇప్పుడు నేను ఒక ఎత్తైన ప్రదేశం నుంచి ఒక రాయిని వదిలేసి అక్కడ అది ఆటోమేటిక్ కింద పడిపోతుంటుంది. నేనేం దాని కిందకి విసిరేలా, అంటే ఆటోమేటిక్ కింద పడిపోతుందంటే అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అనమాట. అట్లా న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్ అన్నింటిని కూడా మనం స్పాంటేనియస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కూడా 2 ప్లేట్ని జస్ట్ ఊరికి మనము ప్లేస్ చేసామంతే, కాకపోతే దాంట్లోని రియాక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా న్యాచురల్గా జరిగిపోతున్నాయి కాబట్టి ఆ 2 కూడా స్పాంటేనియస్ ప్రాసెస్. స్పాంటేనియస్గా ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్స్ పరంగా మనం చెప్తే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను ఆక్సిడేషన్ అంటాము, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను రిడక్షన్ అంటాము. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని డానియల్ సెల్ అనేది ప్రిపేర్ చేశారండి. డానియల్ సెల్ను ప్రిపేర్ చేశారు. మరి డానియల్ సెల్ దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పామండి? ఇది ఒక రీఛార్జబుల్ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ, రివర్సిబుల్ బ్యాటరీ అని చెప్పాం. ఇదొక రివర్సిబుల్ బ్యాటరీ ఆర్ రీఛార్జబుల్ బ్యాటరీ, అంటే సెకండరీ బ్యాటరీ అనమాట. ఇదొక సెకండరీ బ్యాటరీ. అందుకోసం మనం దీన్ని ఇంత ఇంపార్టెంట్గా ఈ లెసన్లో మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట.
అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేసే మొబైల్ బ్యాటరీస్ కానీ రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకునే బ్యాటరీస్ అన్నీ కూడా ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసుకునే బ్యాటరీస్ అన్నీ కూడా ఈ డానియల్ సెల్ టైప్ అనమాట, ఈ సెకండరీ టైప్ అనమాట. అందుకు మనం దీన్ని డిస్కస్ చేస్తాం. మరి ఇందాక చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ని ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి తీసుకొని పోయి ఈ డానియల్ సెల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్లో చెప్పినటువంటి ఈ 2 ప్లేట్లు ఉన్నాయి కదా, ఈ 2 ప్లేట్లను కూడా ఈ రెండు సెటప్లను కూడా 2 హాఫ్ సెల్స్ లాగా కన్వర్ట్ చేస్తారు. ఇదంతా ఒక సెల్. అందుకోసం అని చెప్పేసి దీన్ని కొంచెం అడ్వాన్స్ తీసేసుకొని ఈ పార్ట్ని అంతా ఒక హాఫ్ సెల్ గాను, ఈ పార్ట్ని అంతా కూడా ఒక హాఫ్ సెల్ గాను డివైడ్ చేశారనమాట. అందుకే ఈ పార్ట్ని ఏమంటామంటే మనం ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటాము, ఈ పార్ట్ను రిడక్షన్ హాఫ్ సెల్ అంటాం. సో అందుకోసం అని చెప్పేసి డానియల్ సెల్లో 2 హాఫ్ సెల్స్ను అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. 2 హాఫ్ సెల్స్ను అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆక్సిడేషన్ హాఫ్ సెల్, ఇదొక రిడక్షన్ హాఫ్ సెల్. మరి ఒక్కొక్క హాఫ్ సెల్లో ఒక్కొక్క ఎలక్ట్రోడ్, దీంట్లో ఒక ఎలక్ట్రోడ్ ప్లేస్ చేశారు, దీంట్లో ఒక ఎలక్ట్రోడ్ను ప్లేస్ చేశారు. మరి ఇక్కడ తీసుకున్నటువంటి ఈ హాఫ్ సెల్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే జింక్ సల్ఫేట్ అనే ఒక ఎలక్ట్రోలైట్ను ఇచ్చారు. దాంట్లో జింక్ రాడ్ను ప్లేస్ చేశారు. ఇది జింక్ రాడ్ అనమాట. ఇది జింక్ రాడ్. ఇక్కడ దీంట్లో ఈ హాఫ్ సెల్లో కాపర్ సల్ఫేట్ అనే ఎలక్ట్రోలైట్ను ప్లేస్ చేశారు. ఇక్కడ కాపర్ ప్లేట్ను ప్లేస్ చేశారనమాట. ఇక్కడ జింక్ రాడ్, ఇక్కడ కాపర్ ప్లేట్. ఇది రాడ్, ఇది జస్ట్ ప్లేట్ అనమాట. సో కాపర్ ప్లేట్ను కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ప్లేస్ చేశారు, జింక్ రాడ్ను జింక్ సల్ఫేట్ సొల్యూషన్ ప్లేస్ చేశారు. ఇనిషియల్గా ఈ 2 వాటి సొల్యూషన్లో అవే ఉన్నాయి, ఒక్కొక్క ఎలక్ట్రోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రియాక్షన్ జరగడం లేదు. జింక్లోనే ఉంది, కాపర్లోనే ఉంది, వేరే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ లేదు. దీన్ని కంపేర్ చేస్తే ఇంకోటి ఏం లేదు. అదే ఈ కండిషన్లో చూస్తే ఈ ప్లేట్ని కంపేర్ చేస్తూ 2 డిఫరెంట్ పొటెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, ఆక్సిడేషన్, రిడక్షన్ జరిగినాయి. కానీ ఇక్కడ వీటిని ప్లేస్ చేస్తూ ఇక్కడ ఈ సిస్టంలో చూసినా వీటిని ఛాలెంజ్ చేసేటువంటి, వీటి డిఫరెన్స్ చేసేటువంటి వేరే ప్లేట్స్ లేవు, వేరే పొటెన్షియల్ లేదు కాబట్టి ఇవి ఇనిషియల్గా న్యూట్రల్గా ఉన్నాయి. అయితే ఈ రెండింటిని ఒక వోల్ట్ మీటర్కి మనం కనెక్ట్ చేసామన్నమాట. ఈ రెండింటిని ఒక వోల్ట్ మీటర్ ద్వారా కనెక్ట్ చేశాను ఈ రెండింటిని. అయితే ఇలా కనెక్ట్ చేయడం వలన ఇది జింక్, ఇది కాపర్, అంతేనా? ఇది జింక్, ఇది కాపర్. అంటే జింక్కి ఒక ఎనర్జీ ఉంది, పొటెన్షియల్ ఉంది, కాపర్కి ఒక పొటెన్షియల్ ఉంది. జింక్కి ఎంత పొటెన్షియల్ ఉంటుందంటే -0.73 వోల్ట్స్ పొటెన్షియల్ ఉంటుంది జింక్కి. కాపర్కి ఎంత ఉంటుంది అంటే +0.36 ఓకే జింక్కి వచ్చేసి -0.76 వోల్ట్స్ పొటెన్షియల్ ఉంటుంది. 0.76 వోల్ట్ పొటెన్షియల్ ఉంటుంది. కాపర్కి ఎంత ఉంటుంది అంటే +0.34 వోల్ట్స్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటుంది. ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. అంటే ఎంత ఉంది చూడండి, జింక్ ఏమో -0.76 వోల్ట్స్ పొటెన్షియల్ ఉంటే కాపర్కి ఏమో +0.34 పొటెన్షియల్. ఈ రెండింటి మధ్య ఇంకా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇదేమో ఒక లైన్ అనుకుంటే సపోజ్, ఇదేమో ఎక్కడో -0.76 దగ్గర ఉంది, ఇది ఎక్కడో ఇది 0 అనుకుంటే ఇది +0.34. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది చూడండి. అంటే 0.76 నుంచి 0.34 దాకా ఇదంతా కౌంట్ చేసుకోవాలి. అంతా కౌంట్ చేసుకుంటే 10, 11, 1. సో 1.1 పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ రెండు ఎలక్ట్రోడ్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆ జింక్ కాపర్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది అని చూస్తే, డిఫరెన్స్ ఎంత ఉందని మనము చెక్ చేస్తే ఆల్మోస్ట్ 1.1 వోల్ట్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్, మనము ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో జింక్ రాడ్ని ఇచ్చాము, ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో కాపర్ ప్లేట్ని ఇచ్చాము. ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో దీన్ని యూజ్ చేసాం కాబట్టి జింక్ రాడ్ను, దీన్ని ఎలక్ట్రోడ్ అంటాం.
ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఈ కాపర్ ప్లేట్ని యూజ్ చేసాం కాబట్టి దీన్ని కూడా ఎలక్ట్రోడ్ అని అంటాం అనమాట. మరి ఈ ఎలక్ట్రోడ్కు ఒక పొటెన్షియల్ ఉంది, ఈ ఎలక్ట్రోడ్కు ఒక పొటెన్షియల్ ఉంది. ఈ రెండింటిని కనెక్ట్ చేసాం కాబట్టి రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక స్పాంటేనియస్ రియాక్షన్స్ జరుగుతుంటాయి అనమాట. ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్స్ స్పాంటేనియస్గా జరుగుతుంటాయి. ఇలా జరిగే ప్రాసెస్లో ఈ జింక్ రాడ్ అనేది అంటే ఈ ఎలక్ట్రోడ్ అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్ గాను, ఈ ఎలక్ట్రోడ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్ గాను ఉంటుంది. ఎందుకు మనం ఇక్కడ చూడొచ్చు, జింక్ పొటెన్షియల్ మైనస్లో ఉంది, కాపర్ పొటెన్షియల్ ప్లస్లో ఉంది. జింక్ పొటెన్షియల్ నెగిటివ్లో ఉంది, కాపర్ పొటెన్షియల్ ప్లస్లో ఉంది కాబట్టి సో పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ప్రకారం చూసుకున్నా కూడా జింక్కి ఏమో నెగిటివ్ టెర్మినల్ అంటాము, కాపర్నేమో పాజిటివ్ టెర్మినల్ అంటాము. ఈ నెగిటివ్ టెర్మినల్ని మనము యానోడ్ అని కూడా అంటాం అన్నమాట. యానోడ్, ఈ పాజిటివ్ టెర్మినల్ అనేది క్యాథోడ్. అంటే జింక్ అనేది యానోడ్గా యాక్ట్ చేస్తుంది, కాపర్ ప్లేట్ అనేది క్యాథోడ్గా యాక్ట్ చేస్తుంది. జింక్ టెర్మినల్కు, జింక్ ఎలక్ట్రోడ్కు నెగిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ టెర్మినల్ అంటాము. కాపర్ ఎలక్ట్రోడ్ని పాజిటివ్ టెర్మినల్ అంటాము. సరే, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? రెండింటికి పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసాం కాబట్టి స్పాంటేనియస్ రియాక్షన్స్ జరగాలి. అంటే ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్ జరగాలి. మరి ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుందని మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ జింక్ అనేది Zn+2గా రిలీజ్ చేస్తుంటుంది. దీంట్లోకి ఈ సొల్యూషన్లోకి జింక్ రాడ్ అనేది Zn+2 అయాన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే Zn+2 అయాన్స్ని రిలీజ్ చేస్తుందంటే ఏమని మీనింగ్? 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతూ ఉంటుంది. జింక్ అనేది 2 ఎలక్ట్రాన్ లాస్ అయిపోతూ Zn+2గా దీంట్లోకి కరిగిపోతూ ఉంటుంది సొల్యూషన్లోకి. సో ఇట్లా జింక్ అనేది Zn+2గా మారిపోతూ ఈ రాడ్ అంతా కరిగిపోతుంటుంది. Zn+2 అయాన్స్ను ఈ సొల్యూషన్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి ఎలక్ట్రాన్స్ రెండు ఎలక్ట్రాన్ లాస్ అయిందన్నాం కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడికి పోవాలంటే ఈ టెర్మినల్ ద్వారా మనం కనెక్ట్ చేసినటువంటి ఈ 2 టెర్మినల్ కనెక్ట్ చేసినటువంటి ఈ సోర్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ ఫ్లో అంటే జింక్ టెర్మినల్ నుంచి కాపర్ టెర్మినల్ వరకు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అయ్యేసి కాపర్ దగ్గరికి వస్తుంటాయి. మరి కాపర్ దగ్గరికి వస్తే కాపర్ ఏం చేయాలండి? ఇక్కడ చూస్తే ఈ సొల్యూషన్లో చూస్తే ఈ కాపర్ సొల్యూషన్ ఉంది కదా, ఈ కాపర్ సొల్యూషన్లో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఒక ఎలక్ట్రిసిటీ సోర్స్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి దీంట్లో కాపర్ సల్ఫేట్ కాస్త కాపర్+2 అయాన్స్ కానీ సల్ఫేట్ అయాన్స్ కానీ డిసోసియేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ జింక్ అనేది Zn+2 అయాన్స్ని లిబరేట్ చేసింది. ఇన్ ద సేమ్ వే ఈ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కూడా Zn+2ని లిబరేట్ చేస్తూ ఉంటుంది. ఇది లిబరేట్ చేస్తుంది. అంటే జింక్ రాడ్ Zn+2ని లిబరేట్ చేసింది, జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కూడా Zn+2 అయాన్స్ని లిబరేట్ చేసింది, సల్ఫేట్ అయాన్స్ను రిలీజ్ చేసింది. అంటే Zn+2 సల్ఫేట్ అయాన్స్ దీంట్లో ఫామ్ అవుతున్నాయి. అంటే దీంట్లో Zn+2 టూ టైమ్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. అంటే జింక్ రాడ్ నుంచి ఫామ్ అవుతున్నాయి, జింక్ సల్ఫేట్ సొల్యూషన్ నుంచి. మరి ఇక్కడ చూస్తే ఓన్లీ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ నుంచి మాత్రమే కాపర్ అయాన్స్ Cu+ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి. మరి Cu+ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి, ఈ సొల్యూషన్లు ఫామ్ అవుతున్నాయి, ఈ ఎలక్ట్రోలైట్లు ఫామ్ అవుతున్నాయి అంటే ఈ కాపర్కి 2 ఎలక్ట్రాన్లు నీడ్ ఉంది. ఎందుకు? కాపర్ అనేది 2 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి Cu+ గాను S4- గాను ఫామ్ అవుతూ ఉంటాయి కదా. ఈ కాపర్+2 అయాన్స్కి 2 ఎలక్ట్రాన్ నీడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి జింక్ నుంచి వచ్చినటువంటి ఈ ఎలక్ట్రాన్స్ను ఈ కాపర్ సొల్యూషన్ అంతా కాపర్ అయాన్స్ అన్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని 2 ఎలక్ట్రాన్ తీసుకొని ఈ ఎలక్ట్రోడ్ మీద ఉన్నాయి కదండి, ఈ ఎలక్ట్రోడ్ మీదకి వెళ్ళేసి కాపర్ అయాన్స్ ఆ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని దీనిపైనే పేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీనిపైనే అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈ కాపర్ అయాన్స్ అన్నీ కూడా ఈ జింక్ ఎలక్ట్రోడ్ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఈ కాపర్ ప్లేట్ మీద అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. లైక్ ప్లేటింగ్ లాగా అతుక్కొని పోతూ ఉంటాయి అన్నమాట. మరి ఇలా జరుగుతూ ఉండడం వల్ల కొంతసేపటికి ఈ జింక్ రాడ్ అంతా కూడా కరిగిపోవాలి. అంతే కదా. ఈ జింక్ రాడ్ అంతా కరిగిపోయింది అంటే తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు, ఎలక్ట్రిసిటీ పాస్ కాదు.
ఎలక్ట్రాన్ ఫ్లో జరగదు, ఎలక్ట్రిసిటీ ఉండదు అనమాట. మరి ఇలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే ఈ రెండింటిని ఒక యూ షేప్డ్ ట్యూబ్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ రెండింటిని కూడా ఒక యూ షేప్ ట్యూబ్కి కనెక్ట్ చేస్తాం. ఇది యూ షేప్లో ఉంది కదండి. ఈ ట్యూబ్ని మనం ఏమంటామంటే సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. ఇన్ ద నేమ్ దేర్ ఈస్ ద మీనింగ్. అంటే దీన్ని ఈ హాఫ్ సెల్ని రెండింటిని మిక్స్ చేస్తూ, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక ట్యూబ్ ఉంది, ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. అందుకు దీన్ని బ్రిడ్జ్ అంటున్నాం. మరి ఇంకా ఏమంటున్నాం అంటే సాల్ట్ బ్రిడ్జ్ అంటున్నాం. అంటే సాల్ట్ బ్రిడ్జ్ అంటున్నాం అంటే ఈ ట్యూబ్లో మనము సాల్ట్ను యాడ్ చేస్తాం అన్నమాట. ఈ ట్యూబ్లో మనము సాల్ట్ని యాడ్ చేస్తాం. జనరల్గా మనం ఎలాంటి సాల్ట్ని యాడ్ చేస్తామంటే పొటాషియం నైట్రేటు లేదా సోడియం సల్ఫేటు లేదా అమ్మోనియం నైట్రేటు లేదా పొటాషియం క్లోరైడ్ ఇలాంటి సాల్ట్స్ని యూజ్ చేస్తాం. లైక్ పొటాషియం నైట్రేట్ కానీ, సోడియం సల్ఫేట్ కానీ, లేదా అమ్మోనియం నైట్రేట్ కానీ, పొటాషియం క్లోరైడ్ కానీ ఇలాంటి సాల్ట్స్ని యూజ్ చేస్తాం. ఇన్ అడిషన్ ఇంకా దానికి ఏం చేస్తామంటే కొద్దిగా అగర్ అగర్ జెల్ను కూడా యూజ్ చేస్తాం. అగర్ అగర్ జెల్ అంటే ఏం లేదండి, రెడ్ ఆల్గే నుంచి తయారు చేసినటువంటి ఒక పౌడర్ అనమాట. ఆ పౌడర్ను బాగా హాట్ వాటర్లో బాయిల్ చేసేసి దానికి ఒక ఎలక్ట్రోలైట్ అంటే మనం ఇక్కడ చెప్పాం కదా, ఈ సాల్ట్స్ చెప్పాం కదా, పొటాషియం క్లోరైడ్ కానీ, పొటాషియం నైట్రేట్ కానీ, అమ్మోనియం నైట్రేట్ కానీ, సోడియం సల్ఫేట్ కానీ ఇలాంటి ఎలక్ట్రోలైట్ను ఈ అగర్ పేస్ట్లో మనం మిక్స్ చేస్తాం. బాగా డిజాల్వ్ అయినంత వరకు మిక్స్ చేసి దాన్ని సాల్ట్ బ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా దాన్ని డ్రై చేసేస్తాం అన్నమాట. డ్రై చేయడం వల్ల ఈ అగర్ జెల్లు, ఈ సాల్ట్ ఇవన్నీ ఈ బ్రిడ్జ్లో ఉంటాయి అన్నమాట. ఈ బ్రిడ్జ్లో అంటే దీంట్లో బేసిక్గా మనం యూజ్ చేసే సాల్ట్ ఏంటంటే పొటాషియం క్లోరైడ్ అయినా యూజ్ చేయొచ్చు, అమ్మోనియం నైట్రేట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా పొటాషియం నైట్రేట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా సోడియం సల్ఫేట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలాంటి సాల్ట్స్ యూజ్ చేస్తాం. అగర్ జెల్లో మిక్స్ చేసి అంతా సెట్ చేసి ఉంటాం కాబట్టి ఇది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి, ఈ సాల్ట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని సాల్ట్ బ్రిడ్జ్ అంటారు. మరి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఈ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇక్కడ మనం చెప్పాం జింక్ రాడ్ అనేది జింక్+2 అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ను ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ కాపర్+2 అయాన్స్ అనేవి ఈ ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకొని కాపర్ లాగా మారిపోయి దీనిపైన అక్యుములేట్ అయిపోతున్నాయి. ఇక్కడ జింక్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే జింక్ అనేది Zn+2గా మారిపోతుంది కాబట్టి దాన్ని ఆక్సిడేషన్ అంటున్నాము. అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి. ఇక్కడ కాపర్ అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని కాపర్ లాగా మారిపోతుంది కాబట్టి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ను రిడక్షన్ అంటున్నాము. అందుకే ఈ సెల్ను ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ అంటాము, ఈ సెల్ను రిడక్షన్ ఆఫ్ సెల్ అంటాము. మరి కొంతసేపటికి ఆక్సిడేషన్ రిడక్షన్ జరగడం వల్ల ఇందులో అన్నీ కూడా జింక్ అయాన్స్గా మారిపోతూ ఈ జింక్ రాడ్ అంతా కరిగిపోతూ ఒకానొక టైంకి ఈ జింక్ రాడ్ అయిపోవాలా. అప్పుడు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు, ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ ఉండదు. దాన్ని మనము ఓవర్కమ్ చేయడానికి ఈ సొల్యూషన్లో ఇలా ఫామ్ అవుతుండడం వల్ల జింక్ ఏమో ట్వైస్ ఫామ్ అవుతుంటాయి. అంటే Zn+2 రాడ్ నుంచి ఫామ్ అవుతుంటాయి, సొల్యూషన్ నుంచి ఫామ్ అవుతుంటాయి. అట్ ద సేమ్ టైం సల్ఫేట్ అయాన్లు ఫామ్ అవుతుంటాయి. మరి ఈ జింక్ అనేవి ఎక్కువగా ఉండడం వలన ఈ జింక్ను బ్యాలెన్స్ చేయడానికి, ఎందుకంటే జింక్ ఇక్కడ డబల్ అవుతున్నాయి, జింక్ సల్ఫేట్ సొల్యూషన్ Zn+2 ఫామ్ అవుతున్నాయి, జింక్ రాడ్ నుంచి Zn+2 ఫామ్ అవుతున్నాయి, కాకపోతే సల్ఫేట్ అయాన్స్లు తక్కువ ఉన్నాయి. సో సల్ఫేట్ అయాన్స్ తక్కువగా ఉన్నాయి ఈ కండిషన్లో చూస్తే ఈ సొల్యూషన్లో ఫామ్ అయినటువంటి కాపర్ అయాన్స్ అన్నీ కూడా కాపర్గా మారిపోయి దీనిపైన అక్యుములేట్ అయిపోతున్నాయి కాపర్ ఎలక్ట్రోడ్ మీద. మరి ఇంకా దీంట్లో మిగిలిపోయినటువంటి ఓన్లీ సల్ఫేట్ అయాన్లు మాత్రం మిగిలిపోతున్నాయి. అంటే ఓవరాల్గా ఈ రెండింటి మధ్య ఈ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దీంట్లో జింక్ అయాన్స్ ఎక్కువైపోతున్నాయి, దీంట్లో సల్ఫేట్ అయాన్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ ఎలక్ట్రికల్గా ఇది న్యూట్రాలిటీ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని బ్యాలెన్స్ చేయడానికి, డిస్టర్బ్ కాకుండా చేయడానికి
ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది మేజర్ రోల్ యాక్ట్ చేస్తుంది. ఎలా యాక్ట్ చేస్తుంది అంటే దీంట్లో జింక్ ప్లస్ 2 అయాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జింక్ ప్లస్ 2 అయాన్స్ని సాటిస్ఫై చేయడానికి దీంట్లో నుంచి సాల్ట్ బ్రిడ్జ్లో నుంచి నెగిటివ్ అయాన్స్ను దీనికి సప్లై చేస్తుంటుంది. నెగిటివ్ అయాన్స్ అంటే క్లోరైడ్ అయాన్స్ లేదా నైట్రైట్ అయాన్స్ లేదా సల్ఫేట్ అయాన్స్ను దీనికి సప్లై చేస్తూ ఉంటుంది. అదే ఇక్కడ సల్ఫేట్ అయాన్స్ యానయాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది క్యాటయాన్స్ని సప్లై చేస్తుంది. లైక్ పొటాషియం కానీ, అమ్మోనియం కానీ, సోడియం కానీ ఈ అయాన్స్ని దీనికి సప్లై చేస్తుంది. ఇలా సప్లై చేయడం వల్ల ఇది ఎలక్ట్రికల్గా ఇన్బ్యాలెన్స్ కాకుండా ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడానికి ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది మేజర్ రోల్ యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా డానియల్ సెల్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంకా రిపీటెడ్ కంటిన్యూస్గా ఇలా జరుగుతూ ఉంటుంది. వన్స్ దీంట్లో జింక్ అయాన్స్ ఫామ్ కావడం ఆగిపోతే అప్పుడు ఇంకా ఇది పనిచేయదు కదండి. దాని మీనింగ్ ఏంటంటే ఆ బ్యాటరీ అక్కడికి అయిపోయిందని. జింక్ అయాన్స్ ఫామ్ కాలేదంటే ఎలక్ట్రాన్ ఫ్లో జరగదంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ కాదు అంటే బ్యాటరీ వర్క్ చేయడం లేదు. అందుకని చెప్పేసి దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. ఎందుకు? ఇది సెకండరీ టైప్ కదా. సెకండరీ టైప్ అంటే రీయూజ్ చేయాలంటే రీఛార్జ్ చేయాలంటే ఛార్జింగ్ పెట్టాలి అంటే దీనికి ఇప్పుడు జరిగిన ఈ ప్రాసెస్ని అంతా రివర్స్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్స్ యానోడ్ టెర్మినల్ నుంచి క్యాథోడ్ టెర్మినల్కి మూవ్ అవుతున్నాయి. జింక్ రాడ్ నుంచి కాపర్ ప్లేట్కి మూవ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్ ఫ్లో ఇలా ఉంది. మరి ఎలక్ట్రాన్ ఫ్లో ఇలా ఉంటే కరెంట్ మాత్రం ఎలా ఉంటుందంటే దానికి అపోజిట్ డైరెక్షన్లో ఇలా ఉంటుందన్నమాట. కరెంట్ అనేది ప్లస్ నుంచి మైనస్కు కరెంట్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఫ్లో మాత్రం మైనస్ నుంచి ప్లస్కి ఉంటుంది. మరి మనము ఈ బ్యాటరీ వర్కింగ్ అయిపోయిన తర్వాత, ఈ బ్యాటరీ యూజ్ చేయడం అయిపోయిన తర్వాత, ఈ బ్యాటరీలో పొటెన్షియల్ అయిపోయిన తర్వాత మరి దీన్ని ఎలా రీఛార్జ్ చేయాలి అంటే ఈ కరెంటును రివర్స్ చేయడం వల్ల అంటే మనం దీన్ని ఒక ఛార్జర్ కనెక్ట్ చేసేసి దీన్ని సపోజ్ మన మొబైల్ బ్యాటరీ అనుకుంటే ఛార్జర్ కనెక్ట్ చేస్తాం. ఛార్జర్ కనెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా రివర్స్ అయిపోతుంది. కరెంట్ అనేది రివర్స్లో మూవ్ అవుతుంది అనమాట. కరెంట్ అనేది రివర్స్లో మూవ్ అవడం వలన కరెంట్ ఇంతసేపు ఇలా మూవ్ అయింది, ఎలక్ట్రాన్ ఫ్లో ఇలా జరిగింది. అయితే మనం ఛార్జర్ను కనెక్ట్ చేయడం వల్ల కరెంట్ అనేది రివర్స్ చేస్తాం. అంటే ఇప్పుడు జరిగిన రియాక్షన్ అంతా కూడా మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ అయిపోయి మళ్ళీ ఈ రెండు కూడా రీజనరేట్ అయిపోయి మళ్ళీ మనకు రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మరి ఓవరాల్గా ఇప్పుడు మనం ఇక్కడ చెప్పినటువంటి ఈ డానియల్ సెల్ చెప్పినటువంటి రియాక్షన్స్ ఒకసారి చూస్తే యానోడ్ దగ్గర ఏం జరిగిందండి? యానోడ్ అనేది మనకు జింక్ రాడ్. జింక్ రాడ్ దగ్గర మనకి ఏం జరిగిందంటే ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం జరిగిందండి? జింక్ అనేది జింక్ ప్లస్ 2గా మారింది. ఎలా? బై లాసింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఇనిషియల్గా జింక్ అనేది సాలిడ్, కానీ జింక్ ప్లస్ 2 వచ్చేసరికి అది దాని ఆక్వియస్ సొల్యూషన్లో మారిపోయినాయి అనమాట. అంతే కదండి. ఇక్కడ జింక్ ప్లస్ అయాన్స్ని ఆక్వియస్ సొల్యూషన్స్లోకి లిబరేట్ చేసింది. అదే క్యాథోడ్ దగ్గర చూస్తే క్యాథోడ్ ఏంటంటే కాపర్ ప్లేట్ దగ్గర ఏం జరుగుతుందంటే రిడక్షన్ జరిగింది. రిడక్షన్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకున్నాయి. క్యాథోడ్ దగ్గర ఉన్నటువంటి కాపర్ అయాన్స్, Cu+2 అయాన్స్ అవి ఇనిషియల్గా ఆక్వియస్ స్టేట్లోనే ఉన్నాయి ఈ క్యాథోడ్ దగ్గర. ఈ ఆక్వియస్ స్టేట్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ను రిసీవ్ చేసుకుని దీనిపైన అక్యుములేట్ అయిపోయాయి అన్నమాట. సో అంటే ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకున్నాయి కాబట్టి Cu+2 అయాన్స్ ఆ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్ సాలిడ్గా ఆ ఎలక్ట్రోడ్ పైన అంతా కూడా అక్యుములేట్ అయిపోయింది. అంటే ఓవరాల్గా నెట్ రియాక్షన్ చూస్తే ఏం జరుగుతుంది చూడండి. జింక్ అనేది సాలిడ్, కాపర్ +2 అయాన్స్ ఆక్వియస్. ఈ రెండు కూడా ఎలా మారిపోయాయి? జింక్ కాస్త Zn+2గా మారిపోయింది ఆక్వియస్గా. కాపర్ సాలిడ్గా మారిపోయింది. సేమ్ ఈ రెండు యానోడ్ క్యాథోడ్ దగ్గర జరిగినటువంటి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ కంబైన్ చేసి రాయడమే ఈ నెట్ రియాక్షన్ అండి.
ఈ నెట్ సెల్ రియాక్షన్, ఇది ఒక హాఫ్ సెల్ రియాక్షన్, ఇది ఒక హాఫ్ సెల్ రియాక్షన్, ఇది యానోడ్ హాఫ్ సెల్, ఇది యానోడ్ హాఫ్ సెల్ రియాక్షన్, ఇది క్యాథోడ్ హాఫ్ సెల్ రియాక్షన్. మరి యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర రెండింటి దగ్గర రెండు హాఫ్ సెల్ రియాక్షన్ జరిగింది కాబట్టి ఇది నెట్ రియాక్షన్, నెట్ సెల్ రియాక్షన్ లేదా సెల్ నెట్ రియాక్షన్, ఇది టోటల్ సెల్కి రియాక్షన్ అనమాట. మరి ఈ నొటేషన్ చూస్తే మనం సెల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, డానియల్ సెల్ని మెయిన్గా ఎలా రిప్రజెంట్ చేస్తామని చూస్తే ఎలా రాస్తామంటే నొటేషన్ ఎలా రాస్తామంటే ఫస్ట్ ఆక్సిడేషన్ రాస్తామండి. ఆక్సిడేషన్ ఏం జరిగింది, జింక్ కాస్త Zn+2గా మారింది. జింక్ సాలిడ్ అనేది Zn+2 ఆక్యూస్ లాగా అయాన్స్ లాగా ఆక్యూస్ స్టేట్లో అయాన్స్ లాగా మారిపోయింది. తర్వాత కాపర్+2 అనేవి ఆక్యూస్ సొల్యూషన్లో ఉన్నటువంటి కాపర్+2 అయాన్స్ అనేవి కాపర్ సాలిడ్గా మారిపోయాయి అని ఇలా నొటేషన్ రాస్తాం. మరి ఈ మధ్యలో యూజ్ చేసినటువంటి ఈ 2 ప్యారలల్ లైన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే సాల్ట్ బ్రిడ్జ్ను రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ 2 ప్యారలల్ లైన్స్ వచ్చేసి సాల్ట్ బ్రిడ్జ్. ఈ సాల్ట్ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ మనం ఏం రాసామండి, ఆక్సిడేషన్ రాసాం, ఆక్సిడేషను. రైట్ సైడ్ ఏం రాసామండి, రిడక్షన్. ఇది నొటేషన్ అనమాట. ఏ బ్యాటరీకైనా ఏ సెల్కైనా నొటేషన్ మనం ఎలా రాస్తుంటే ఫస్ట్ ఆక్సిడేషన్ రాస్తాము, సాల్ట్ బ్రిడ్జ్ మెన్షన్ చేస్తాము, తర్వాత రిడక్షన్ మెన్షన్ చేస్తాము అనమాట. సో ఇది డానియల్ సెల్ గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఆ లోపు ఒకసారి రిపీట్గా ఒక 2 times 3 times వింటే ఇంకొకసారి మీరు మర్చిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఎట్ ఏ టైం ఒకసారికి అందరికీ మైండ్లోకి ఎక్కకపోవచ్చు. సో మనం రిపీటెడ్గా 2 times 3 times విన్నామంటే మీకు కంటెంట్ అర్థమవుతుంది. ఇన్ కేస్ అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్స్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వెరీ సింపుల్ అండ్ డానియల్ సెల్ గురించి. సో డానియల్ సెల్ అంటే ఏంటో కాదు, వన్ ఆఫ్ ద సెకండరీ టైప్ బ్యాటరీస్ అనమాట. ఈ సెకండరీ బ్యాటరీస్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దాంట్లో జరిగే ఫంక్షన్ ఎలా ఉంది. సో ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రతి బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ రీఛార్జ్ బ్యాటరీసే కాబట్టి వాటన్నిటిలో కూడా ఇలాంటి స్పాంటేనియస్ రియాక్షన్స్, ఆక్సిడేషన్, రిడక్షన్ జరుగుతూ ఉంటాయి. జరిగి మనకు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి జరగడం ఆగిపోయిన తర్వాత మళ్ళీ మనం దానికి ఎలక్ట్రికల్ కరెంట్ అప్లై చేయడం వల్ల ఆ కరెంట్ అంతా రివర్స్ చేయడం వల్ల, దాంట్లో జరిగిన రియాక్షన్స్ని రివర్స్ చేయడం వల్ల మళ్ళీ అదంతా రీజనరేట్ అయ్యి మనం దాన్ని రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మరి ఈ కండిషన్లో మనం ఈ డానియల్ సెల్లో చెప్పినటువంటి రియాక్షన్లో ఆక్సిడేషన్ చెప్పుకున్నాం, రిడక్షన్ చెప్పుకున్నాం. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగింది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగింది. నెట్ సెల్ రియాక్షన్ రాసాము, నొటేషన్ రాసాం. మరి ఈ ఎంత ఎనర్జీని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బ్యాటరీ అంటే దాన్ని ఈఎంఎఫ్ అంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఈ నెట్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది, మరి ఈ బ్యాటరీని మనం తయారు చేసాము, ఈ బ్యాటరీ ఫంక్షనింగ్ చూసాము. మరి ఇది ఎంత ఎలక్ట్రిసిటీ వరకు మనకి ఇస్తుంది అని మనం గమనిస్తే స్టార్టింగ్లోనే చెప్పుకున్నామండి. ఎంత ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందంటే 1.1 volts ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బ్యాటరీ యొక్క ఈ డానియల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎంత ఉందంటే 1.1 volts ఉంది. ఇది ఎలా వచ్చిందని ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఇట్లా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి ఏ 2 ప్లేట్లనైనా కూడా మనము ఇలా ప్లేస్ చేసేసి బ్యాటరీస్ను మనము జనరేట్ చేయొచ్చు. కాకపోతే సర్టన్ కండిషన్స్ అప్లై చేసుకొని చేయాలి. ఎలా పడితే అలా చేస్తే అది ఎక్స్ప్లోజివ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి డానియల్ సెల్ గురించి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఎలక్ట్రోలైసిస్. ఏంటండి ఎలక్ట్రోలైసిస్ అంటే? ఇందాక చెప్పిన టాపిక్ మీకు అర్థమైందంటే ఇప్పుడు చెప్పేటవన్నీ కూడా అందులోనే వచ్చేస్తాయి. ఎలక్ట్రోలైసిస్ అనే టాపిక్ కూడా అందులోనే వచ్చేస్తుంది అనమాట. ఎలక్ట్రోలైసిస్ ఇన్ ద నేమ్ దేర్ ఈస్ ద మీనింగ్. ఎలక్ట్రిసిటీని పంపించి ఆ సబ్స్టాన్స్ని బ్రేక్ చేయడమే ఎలక్ట్రోలైసిస్. ఇందాక మనం చూసాము, సపోజ్ కాపర్ సల్ఫేట్ చూస్తే కాపర్ సల్ఫేట్ ఎలా మారిపోయింది, కాపర్ ప్లస్ అయాన్స్ కానీ సల్ఫేట్ అయాన్స్ కానీ మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ పాస్ అవడం వలన అది డీకాంబినేట్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ వలన డీకాంబినేట్ అయిపోయింది. ఇట్లా ఎలక్ట్రిసిటీని పంపించి ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్లోకి ఎలక్ట్రిసిటీని పంపించడం వల్ల దాంట్లోని
ఎలక్ట్రోలైట్ డీకంపోజ్ అయిపోతే అయాన్స్గా డివైడ్ అయిపోతే అయాన్స్గా బ్రేక్ అయిపోతే దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైసిస్ అంటాం అనమాట. ఎలక్ట్రోలైసిస్. ఈ ఎలక్ట్రోలైసిస్ బేస్ చేసుకుని మనకు 2 ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయి. వాటిని ఫారడే అనే సైంటిస్టు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి, వాటి గురించిన ఇన్ఫర్మేషన్ ఫారడే అనే సైంటిస్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయన పేరు మీదగానే వీటిని ఫారడేస్ లాస్ అని చెప్తామన్నమాట. వీటిని ఫారడేస్ లా. సో ఇవి 2 లాస్ ఉన్నాయన్నమాట. ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా, బేస్డ్ ఆన్ దిస్ ఎలక్ట్రోలైసిస్ కాన్సెప్ట్ అర్థమైంది అంటే వెరీ సింపుల్. ఎలక్ట్రిసిటీని యూజ్ చేసేసి ఒక ఎలక్ట్రోలైట్ను బ్రేక్ చేయడం వలన అది అయాన్స్గా బ్రేక్ అయిపోతుంది. దాని కాన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ అయాన్స్ ఆర్ స్పీసీస్ లాగా బ్రేక్ అయిపోతుంది. దాన్ని ఎలక్ట్రోలైసిస్ అంటాం. ఈ ఎలక్ట్రోలైసిస్ని బేస్ చేసుకొని ఫారడేస్ 2 లాస్ని మనకు చెప్పడం జరిగింది. మరి ఫారడేస్ ఫస్ట్ లా చూస్తే, ఫారడే అనే సైంటిస్ట్ చెప్పిన ఫస్ట్ లా చూస్తే వెరీ సింపుల్ అండి. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే మనకు ఇలా ఒక ఎలక్ట్రోలైట్లో మనం ఎలక్ట్రిసిటీ పంపడం వలన ఈ 2 ఎలక్ట్రోడ్లు అనుకుంటున్నాం. ఇందాక చెప్పినటువంటి సేమ్ కాన్సెప్టే డానియల్ సెల్ చెప్పినటువంటి సేమ్ కాన్సెప్టే. ఇలా 2 ఎలక్ట్రోడ్లను మనం ఎలక్ట్రికల్గా కనెక్ట్ చేసి పెడితే, ఒక వోల్ట్ మీటర్కి అట్లా కనెక్ట్ చేసి పెడితే దీంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంటుంది అని చెప్పాం కదా. ఇదంతా కూడా ఒక ఎలక్ట్రిక్ సోర్స్గా యాక్ట్ చేస్తుంది. ఆ టైంలో మనము కాపర్ ప్లేట్ దగ్గర చూస్తే, డానియల్ సెల్లో కాపర్ ప్లేట్ దగ్గర చూస్తే, అంటే రిడక్షన్ జరిగే చోట చూస్తే ఈ కాపర్ ప్లేట్ పైన అంతా కూడా ఈ కాపర్ అయాన్స్ 2 ఎలక్ట్రాన్లు తీసుకొని ఈ కాపర్ పైన అంతా కూడా అక్యుములేట్ అయిపోతూ వచ్చాయి. అంతేనా? అంటే ఈ కాపర్ ప్లేట్ మీద ఈ కాపర్ అయాన్స్ అన్ని కూడా కాపర్ ప్లేట్ మీదకి వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్ని తీసుకొని కాపర్ లాగా మారిపోతూ ఈ కాపర్ ప్లేట్ మీద డిపాజిట్ అయింది. సో సర్టెన్ అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది అంతా కూడా ఇక్కడ డిపాజిట్ అయింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, మన ఇంట్లో యూజ్ చేసేటువంటి వాటర్ హీటర్ కనుక చూస్తే, వాటర్ హీటర్ పైన కొన్ని రోజులకు అంతా ఏమవుతుందండి, మనం ఆ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయడం వలన వాటర్లో ఉన్నటువంటి ఆ సబ్స్టాన్స్ అన్నీ కూడా ఆ హీటర్ పైన అక్యుములేట్ అయిపోతుంటాయి, హీటర్ పైన డిపాజిట్ అవుతూ ఉంటాయి. అది మీరు గమనించి ఉండొచ్చు. సో ఇన్ ద సేమ్ వే ఇందాక కూడా మనం చెప్పినటువంటి డానియల్ సెల్లో కూడా ఏం జరిగింది, ఈ కాపర్ ప్లేట్ పైన కాపర్ అయాన్స్ అన్నీ కూడా కాపర్ లాగా మారిపోయేసి అంత డిపాజిట్ అయిపోయి అక్యుములేట్ అయిపోయాయి. సో ఇట్లా డిపాజిట్ అయ్యి అక్యుములేట్ అయిపోతే దానికి ఎంతో కొంత మాస్ ఉంటుంది కదండి. ఎంత మాస్ డిపాజిట్ అయింది దీని మీద 1 గ్రామా 2 గ్రామా 10 గ్రామా ఎంత మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ అనేది డిపాజిట్ అయింది. సో ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఎలక్ట్రోలైసిస్ చేసేటప్పుడు ఆ ఎలక్ట్రోడ్ పైన డిపాజిట్ అయ్యేటువంటి ఆ మాస్ అనేది ఎంత మాస్ డిపాజిట్ అయింది, ద అమౌంట్ ఆఫ్ మాస్ డిపాజిటెడ్ ఆన్ ద ఎలక్ట్రోలైట్ వైల్ ఎలక్ట్రోలైసిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి ఈక్వల్గా ఉంటుందంటే, మనము ఎంత ఎలక్ట్రికల్ ఛార్జ్ని పంపించాము, ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని పంపించాము అనే దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంతే కదండి. మనం ఎంత ఎక్కువసేపు ఎలక్ట్రిసిటీ పంపిస్తే అంత ఎక్కువసేపు ఇది అయనైజ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రోలైసిస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రోడ్ పైన ఆ సబ్స్టాన్స్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ద డిపాజిటెడ్ మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఆన్ ది ఎలక్ట్రోడ్ వైల్ ఎలక్ట్రోలైసిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఛార్జ్. మరి ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే ఏంటో కాదు, ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ క్యూ అంటే ఏదో కాదు, ఎలక్ట్రికల్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటో కాదు, కరెంట్ ఇంటూ టైం. మనం ఎంత కరెంట్ని పంపించాము, ఎన్ని యాంపియర్స్ ఆఫ్ కరెంట్ పంపించాము, ఎంత టైం పంపించాము, ఈ యాంపియర్స్ని ఏతోనే మెన్షన్ చేయొచ్చు, సీతోనే మెన్షన్ చేయొచ్చు. ఎన్ని యాంపియర్స్ ఆఫ్ కరెంట్ పంపించాము, ఎంత టైం పంపించామని చెప్పడమే ఎలక్ట్రికల్ ఛార్జ్ అన్నమాట. సరే, ఈ మాస్ దీనికి ఈక్వల్ ఉంటుందంటే దీనికి ఈక్వల్గా ఉంటుంది ఎలక్ట్రికల్ ఛార్జ్. అంటే M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C ఇంటూ T అని రాయొచ్చు, కరెంట్ ఇంటూ టైం. ఎంత టైం పంపించాము, ఎంత క్వాలిటీ ఆఫ్ కరెంట్, ఎన్ని యాంపియర్స్ ఆఫ్ కరెంట్ పంపించాము. మరి ఈ ప్రపోర్షన్ రిమూవ్ చేయడానికి ప్రపోర్షన్ రిమూవ్ చేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలా,
ఆ కాన్స్టాంట్ను నేను ఈ అనుకుంటున్నా, ఈ సిటీ. మరి ఇక్కడ ఈ అంటే ఏంటో కాదు, ఎలక్ట్రోకెమికల్ కాన్స్టాంట్. కెమికల్ కాన్స్టాంట్ అండి. మరి దీనికి ఒక వాల్యూ ఉంది, దీనికి కూడా ఒక వాల్యూ ఉంది. ఎలక్ట్రోకెమికల్ కాన్స్టాంట్ అంటే ఏదో కాదు, ఈజ్ ఈక్వలెంట్ వెయిట్స్ బై ఫ్యారడేస్. ఈక్వలెంట్ వెయిట్ బై ఫ్యారడేస్. మరి ఏంటి ఈక్వలెంట్ వెయిట్ ఫ్యారడేస్ అంటే? ఈక్వలెంట్ వెయిట్స్ మనం చెప్పాము ఆల్రెడీ. ఎక్కడ చెప్పామంటే నార్మాలిటీలో చెప్పేటప్పుడు చెప్పాము. ఈక్వలెంట్ వెయిట్ వచ్చేసి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎక్కడ చెప్పామంటే నార్మాలిటీలో చెప్పాము. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ బై ఫ్యారడేస్. మరి ఫ్యారడేస్ అంటే అది కూడా కరెంటేనండి. అది ఎంత వాల్యూ ఉంటుంది చెప్తాను. వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ మనం ఎలా రాయొచ్చు అండి? వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వేలెన్సీ. సరే అండి, చిన్న కరెక్షన్ చూడండి. ఇక్కడ ఈ అంటే ఈక్వలెంట్ వెయిట్ కాదు, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. ఇక్కడ ఈ అంటే ఈక్వలెంట్ వెయిట్ కాదు, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. ఆ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కింద మనం కన్సిడర్ చేస్తే ఇది క్యాన్సిల్ చేసుకోండి. ఈ ప్లేస్లో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వేలెన్సీ బై ఫ్యారడేస్. సో దీన్ని మనము మల్టిప్లికేటివ్ క్రాస్ ఇన్వర్స్ చేస్తే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వేలెన్సీ ఇంటూ 1 F/1 అవుతుంది ఇది. సో దాన్ని రివర్స్ చేస్తే 1/F అవుతుంది. అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వేలెన్సీ ఇంటూ F. మరి ఇదంతా ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ కాన్స్టాంట్ E అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వేలెన్సీ ఇంటూ ఫ్యారడేస్. మరి ఒక ఫారడే వాల్యూ ఎంత అంటే 96,488 వస్తుందండి. మరి దీని వాల్యూ ఎలా వచ్చిందంటే దానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను చూడండి. ఇది 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఇచ్చేటువంటి ఛార్జ్ అనమాట. ఇది 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఇచ్చేటువంటి ఛార్జ్ లేదా 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఇచ్చేటువంటి కరెంట్ అనుకుందాం. సో 1 మోల్ అంటే మనకు తెలుసు 6.023 × 10⁻23 అని. మరి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత తెలుసు? 1.602 × 10⁻−19 అని. మరి ఈ రెండింటిని మనకు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూనే 1 ఫారడ్ అంటాం. అంటే 1 మోల్ ఎలక్ట్రాన్స్ ఇచ్చేటువంటి ఛార్జ్, టోటల్ ఛార్జ్ని ఏమంటాం అంటే మనము 1 ఫారడ్ అంటాం అనమాట. సో దాని వాల్యూ ఎంత అంటే 96,488. దీన్ని మనము 96,500 అని కూడా రాస్తూ ఉంటాం. రౌండ్ ఫిగర్ నెంబర్ ఎలా రాసినా కూడా కరెక్టే అనమాట. సో ఇక్కడ మనము అప్లై చేస్తే M ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వేలెన్సీ ఇంటూ ఫ్యారడ్ ఇంటూ కరెంట్ అండ్ టైం. ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఫ్యారడేస్ ఫస్ట్లో ఏం చెప్తుంది? ఎలక్ట్రోలైసిస్ జరిగేటప్పుడు ఎలక్ట్రోడ్ పైన డిపాజిట్ అయ్యేటువంటి మాస్ యొక్క వెయిట్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే మనం దీనికి ఎంత ఎలక్ట్రిసిటీని పంపించాము, ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీని పంపించాము అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. అంటే ఎన్ని యాంపియర్ల ఆఫ్ కరెంట్ పంపించాము, ఎంత టైం పంపించాము అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q, టోటల్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఆర్ టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దాన్ని మనము ఎలాబరేట్ చేస్తే ఎంత కరెంట్ పంపించాము, ఎంత టైం పంపించాము, ఈ ప్రపోర్షన్ తీసేయడానికి ఒక కాన్స్టాంట్ పెడతాము. దాన్ని ఎలక్ట్రోకెమికల్ కాన్స్టాంట్ అంటాము. ఎలక్ట్రోకెమికల్ కాన్స్టాంట్ అంటే ఏంటో కాదండి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వేలెన్సీ ఇంటూ F ఇంటూ C ఇంటూ T, కరెంట్ అంటూ టైం అనమాట. ఇది ఫారడేస్ ఫస్ట్లో. మరి దీని గురించినటువంటి ఒక ప్రాబ్లం చెప్పే ముందు ఫారడేస్ సెకండ్లో కూడా మనం చెక్ చేద్దాం. ఫారడేస్ ఫస్ట్లో అర్థమైంది అంటే ఫారడేస్ సెకండ్లో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫారడేస్ సెకండ్లో చాలా ఈజీ.
ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఫారడేస్ ఫస్ట్ లా. ఫారడే ఫస్ట్ లా అర్థమైందంటే ఫారడేస్ సెకండ్ లా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. మరి ఫారడేస్ సెకండ్ లా చూస్తే ఇక్కడ ఫారడేస్ ఫస్ట్ లాలో యూజ్ చేసినటువంటి ఈ బ్యాటరీస్ను లేదా ఈ సెల్స్ని, ఈ సిస్టమ్స్ని సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు ఇలాంటివి నెంబర్ ఆఫ్ వర్స్గా ఇట్లా సిరీస్లో కనెక్ట్ చేసి ఒకే ఎలక్ట్రిసిటీని, ఒకే కరెంటును, ఒకే టైప్ ఆఫ్ కరెంట్ను మనము దాని గురించి సప్లై చేసినప్పుడు వీటన్నిటిని సిరీస్లో కలిపినప్పుడు ఒకే క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని అన్నిట్లో కూడా సప్లై చేస్తే ఇక్కడ ఎలక్ట్రోడ్ పైన డిపాజిట్ అయ్యేటువంటి మాస్ ఎంత ఉంది, అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అయితే అక్కడ తీసుకున్నటువంటి సిరీస్లో ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క ఎలక్ట్రోలైట్ తీసుకుంటాం. దీంట్లో ఒక ఎలక్ట్రోలైట్, డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం బట్టి ఈ అన్నిటిని కూడా సిరీస్లో కనెక్ట్ చేసాము. ఒకే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పంపించాం. ఒకే క్యూని పంపించాం. అయితే ఈ ఎలక్ట్రోలైట్లో ఇట్లా డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్లో డిపాజిట్ అయ్యే మాస్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఒక మాస్ ఉంటుంది, ఎందుకు? ఇది సపోజ్ ఇది కాపరు, లేదంటే ఇది జింక్, ఇది ఐరన్, డిఫరెంట్ సబ్స్టాన్సెస్. ఇట్లా కాపర్ మాస్ ఒక రకంగా డిపాజిట్ అవుతుంది, జింక్ మాస్ ఒక రకంగా డిపాజిట్ అవుతుంది, ఐరన్ మాస్ ఒక రకంగా డిపాజిట్ అయి ఉంటుంది, ఇంకొకటి కాల్షియం అనుకుంటే కాల్షియం మాస్ ఒక రకంగా డిపాజిట్ అయి ఉంటుంది. అంటే సేమ్ ఎలక్ట్రిసిటీని పంపడం వలన సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని పంపడం వలన దీనికి ఎంత పాసిబుల్ ఉందో అంత మాస్ డిపాజిట్ అయింది, దీనికి ఎంత పాసిబుల్ ఉందో అంత డిపాజిట్ అయింది, దీనికి ఎంత పాసిబుల్ ఉందో అన్నిట్లో కూడా వాటి పాసిబుల్ అమౌంట్స్లో ఎలక్ట్రోడ్ పైన అమౌంట్ మాస్ అనేది డిపాజిట్ అవుతూ ఉంది. మరి దీని దగ్గర ఎంత ఉంది, ఎట్ ఏ టైం మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే యూజ్ అయ్యేదే ఫారడేస్ సెకండ్ లా. ఇవన్నీ కూడా సిరీస్లో ఉన్నాయి, ఒకే క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని పంపించాం. అంటే అన్నిట్లో కూడా ఈ ఫారడేస్ కామన్, ఎలక్ట్రిసిటీ అనేది ఈ ఫారడేస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కామన్గానే ఉంది. సరే, ఒకసారి ఈక్వేషన్ నుంచి చెక్ చేద్దాం, మనకి అర్థమైపోతుంది. మనకు ఫారడేస్ ఫస్ట్ లా తెలుసు, దాని నుంచి ఏం రాసాం? M=ECT/ECT అని మనం రాసాం. E అంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ బై ఫారడేస్ అని మనకు తెలుసు. అంటే దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఫామ్ అయినటువంటి మాస్ని నేను M1 అనుకుంటున్నాను, సెకండ్ దాంట్లో M2, థర్డ్ దాంట్లో M3, ఫోర్త్ దాంట్లో M4 ఇలా రాసుకున్నాను. వీటిల్లో డిపాజిట్ అయినటువంటి మాస్ M1, M2, M3, M4. మరి దీని ఈక్వలెంట్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్, దీనికి E1 ఉంటుంది, దీనికి E2 ఉంటుంది, దీనికి E3 ఉంటుంది, దీనికి E4 ఉంటుంది. అంతే కదండి. ఇక్కడ చూడండి, ఒకదానికి M1 ఉంది, ఒకదానికి M2 ఉంది, ఒకదానికి M3 ఉంది, ఒకదానికి M4 ఉంది. అంటే ఒకదానికి E1 ఉంటుంది, ఒకదానికి E2 ఉంటుంది, ఒకదానికి E3 ఉంటుంది, ఒకదానికి E4 ఉంటుంది. లైక్ ఎలా అంటే చూడండి, ఫస్ట్ దానికి తీసుకుంటే M1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ బై ఫారడేస్ ఇంటూ CT అంటే మనం ఏం రాయొచ్చు? Q1 రాయొచ్చు, లేదా CT అని రాయొచ్చు. ఎట్లా రాసినా ఒకటే, అది కామన్ అనమాట. అన్నిట్లో కామన్గా మనం ఒకటే కరెంట్ పంపించాము, ఫారడే వాల్యూ అన్నిట్లో సేమ్. అదే M2 కనుక తీసుకుంటే, సెకండ్ దానికి కనుక మనం తీసుకుంటే దానికి ఈక్వలెంట్ వెయిట్ E2 ఉంటుంది, ఫారడేస్ కరెంట్ కామన్ అనమాట, సేమ్. మనం ఒకే కరెంట్ని కదండి, ఒకే క్వాంటిటీ ఆఫ్ కరెంట్ని పంపించాము కాబట్టి ఈ రెండు సేమ్, ఫారడేస్ సేమ్. కానీ డిపాజిట్ అయ్యే మాస్ డిఫరెంట్ ఉంటుంది, దాని ఈక్వలెంట్ వెయిట్, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఎన్ని తీసుకుంటే అన్నిటికీ రాయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా రాయొచ్చు అంటే, ఏం రాయొచ్చు అంటే, ఈ రెండింటిని కూడా కామన్గా చేసుకుంటే దీంట్లో F కాన్స్టెంట్, CTలు కాన్స్టెంట్. అంటే ఈ రెండింటిని కాన్స్టెంట్ అనుకుంటే M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్.
M1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. దీంట్లో నుంచి ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, అంటే M2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గ్రామ్ ఈక్వలెంట్ కాన్స్టెంట్ E2. ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చండి, M1 ఈజ్ టు M2 ఈజ్ టు M3 ఈజ్ ఈక్వల్ టు E1 ఈజ్ టు E2 ఈజ్ టు E3 అని రాయొచ్చా? ఎందుకు, ఇంకా ఈ రెండు ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి. లేదా దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్గా రాయొచ్చు, M1/E1 ఈజ్ ఈక్వల్ టు M2/E2 ఈజ్ ఈక్వల్ టు M3/E3 అండ్ సో ఇంకెంతైనా రాయొచ్చు అనమాట. ఇట్లా సిరీస్లో కలపడం వలన వాటి వాల్యూస్ యొక్క అరేంజ్ ఆర్డర్ ఇలా ఉంటుంది. సిరీస్లో కలపడం వలన ఆ డిపాజిట్ అయ్యే మాస్ అమౌంట్ దాని ఈక్వలెంట్ వెయిట్ యొక్క రేషియో అనేది ప్రతి దాంట్లో కూడా సేమ్ కరెంట్ పంపడం వలన ఆ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది అని చెప్పడమే ఫారడేస్ సెకండ్ లా. అంటే ఫారడేస్ ఫస్ట్ లా అర్థమైతే ఫారడేస్ ఫస్ట్ లా నుంచి మనం సెకండ్ లాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అదే ఫారడేస్ సెకండ్ లా అనమాట. చాలా సింపుల్. అంటే ఒక్కొక్క దాంట్లో ఫామ్ అయినటువంటి మాస్, డిపాజిట్ అయ్యేటువంటి మాస్, దాని ఈక్వలెంట్ వెయిట్, ఈ రెండింటి రేషియో అన్నింటిలో కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. అన్నింటిలో కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పడమే. ఓకే, ఇది ఫారడేస్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. మరి ఫారడేస్ ఫస్ట్ లాకి సంబంధించి ఒక ప్రాబ్లం ఉందని చెప్పాను కదండి, ఆ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ప్రాబ్లం రాశాను. ఒక కాపర్ సల్ఫేట్ అనే ఒక ఎలక్ట్రోలైట్లోకి 10 minutes కరెంట్ని పంపించామన్నమాట. ఎంత కరెంట్ అంటే 1.5 amperes కరెంట్ను పంపించాం. అంటే ఇక్కడ చూసినట్టు ఒక కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి 1.5 amperes కరెంటు 1.5 amperes కరెంటు 10 minutes పంపించాం. 10 minutes పంపిస్తే ఈ క్యాథోడ్ పైన ఎంత కాపర్ అనేది డిపాజిట్ అయింది అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద కాపర్ డిపాజిటెడ్ ఇన్ ద క్యాథోడ్. సో ఇంకా మనకు ఇక్కడ ఫార్ములా ఉన్నాయి. ఫార్ములాస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫారడేస్ ఫస్ట్ లాలో మనం మెన్షన్ చేస్తే, ఫారడేస్ ఫస్ట్ లాలో సబ్స్టిట్యూట్ చేస్తే మాస్, డిపాజిటెడ్ మాస్ ఆన్ ద క్యాథోడ్ M ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది కాపర్ బై వేలెన్సీ ఇంటూ ఫారడేస్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. ఇది మనకు తెలుసు. మరి టైంను మనము సెకండ్స్లో తీసుకోవాలి కాబట్టి 10 minutes అంటున్నాడంటే 10 into 60 seconds అంటే టోటల్ 600 seconds టైం అనేది 600 seconds అనమాట. ఓకే, కాపర్ సల్ఫేట్ అంటే ఎలక్ట్రోలైట్, అది Cu+2 అయాన్స్ని రిలీజ్ చేస్తుంటుంది అనమాట. అంతే కదా, Cu+2 అయాన్స్ని రిలీజ్ చేసిందంటే దాని వేలెన్స్ ఎంత అండి, 2 అని. సో వేలెన్స్ ఈజ్ ఈక్వల్ టు వేలెన్స్ వచ్చేసి 2. తర్వాత కరెంట్ మనకు తెలుసు. కరెంట్ ఎంత, 1.5 amperes మనము దాని నుంచి పంపిస్తున్నాం. ఇంకా ఈ వాల్యూస్ అన్ని, ఇంకా ఫారడే కూడా మనకు తెలుసు. ఫారడే అంటే ఎంత అండి, 96,488. ఇంత ఈ వాల్యూస్ అన్నిటి మనం దాంట్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా కాపర్ ఒకటి ఉంది కదండి. కాపర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి, 63 అనమాట. కాపర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 63. ఇంకా ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 63, వేలెన్స్ ఎంత అండి, 2, ఫారడే ఎంత అండి, 96,488 ఇంటూ కరెంట్ ఎంత అండి, 1.5 amperes. టైం ఎంత అండి, 600 seconds. ఇవంతా సబ్స్టిట్యూట్ చేస్తే ఆ డిపాజిటెడ్ మాస్ అమౌంట్ ఎంత వస్తుందంటే 0.293 grams వస్తుంది. 293 grams వస్తుంది. అంటే ఏం జరిగింది, మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి ఎలక్ట్రిసిటీని పంపించడం వల్ల దాని క్యాథోడ్ పైన కాపర్ అయాన్స్ అనేవి కాపర్గా మారిపోయి దానిపైన డిపాజిట్ అయిపోయాయి ఎలక్ట్రోడ్ పైన. మరి ఎంత వెయిట్ డిపాజిట్ అయిందంటే 0.2938 అమౌంట్, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కాపర్ అనేది ఈ క్యాథోడ్ పైన డిపాజిట్ అయింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. 2 marks గతంలో కూడా చాలాసార్లు అడిగారు. సో ఓవరాల్గా ఇదండి ఈరోజు టాపిక్. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే డానియల్ సెల్ అయితే డిస్కస్ చేసాము. డానియల్ సెల్ కన్స్ట్రక్షన్, దాని ఫంక్షనింగ్ అంతా చెప్పాము. దాన్ని దేనికి ఎగ్జాంపుల్గా చెప్పామంటే సెకండరీ బ్యాటరీస్కి ఎగ్జాంపుల్గా చెప్పాము.
అండ్ దాంట్లో ఫంక్షనింగ్, దాని నెట్ సెల్ రియాక్షన్, దాని ఈఎంఎఫ్ అన్ని క్యాలిక్యులేట్ చేసాము. తర్వాత ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటో చెప్పాము, ఎలక్ట్రోలైసిస్ అంటే చేసాం. ఈ ఎలక్ట్రోలైసిస్ బేస్ చేసుకుని ఫ్యారడేస్ ఫస్ట్ లా చెప్పాం, ఫ్యారడేస్ ఫస్ట్ లాని బేస్ చేసుకుని ఫ్యారడేస్ సెకండ్ లా చెప్పాము. ఈ ఫ్యారడేస్ ఫస్ట్ లా సెకండ్ లా బేస్ చేసుకొని మనము ఒక ప్రాబ్లం కూడా చేసాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా గతంలో చాలాసార్లు అడిగారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్లో. సో డల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చాప్టర్ మొత్తం కూడా, ఈ క్లాస్ మొత్తం కూడా బాగా వినండి. అర్థం కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా వినండి. అప్పటికే అర్థం కాబట్టి మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని కన్సల్ట్ చేసి మళ్ళీ స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.